హలో హాయ్ మనం ఈరోజు కీప్యాడ్ మొబైల్ ఆటోమేటిక్ పవర్ ఆఫ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. అది ఎలానో తెలుసుకుందాం. మనమైతే ముందుగా ఐటెల్ మొబైల్ ఒకటి తీసుకున్నాము. ఇది వచ్చి ఆటోమేటిక్గా 2 మినిట్స్లో పవర్ ఆఫ్ అయిపోతుంది. 1 or 2 మినిట్స్లో పవర్ ఆఫ్ అయిపోతుంది. మనం ఆపరేట్ చేస్తున్నా సరే ఆటోమేటిక్గా స్విచ్ ఆగిపోతుంది. ఓకే, ఈ విధంగా స్విచ్ ఆగిపోతూ ఉంటుంది. ఈ ప్రాబ్లం మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం, ఎలానో తెలుసుకుందాం. ఓకే, నేనైతే మళ్ళీ పవర్ ఆన్ చేసి పక్కన పెడతాను. అది ఎంతసేపు ఆగిపోతుందో చూద్దాం. ఈలోపు మనకు కావాల్సింది డయోడ్ అనేది మనం ఒకటి తీసుకుందాము. ఓకే, ఇప్పుడైతే దాన్ని పక్కన పెట్టేస్తున్నాను. మనకి ఆ డయోడ్ అనేది మనకి పాత కంప్యూటర్ అసెంబ్లీస్ బాక్స్ ఉంటుంది, పవర్ సప్లై బాక్స్. కంప్యూటర్కి పవర్ సప్లై బాక్స్ ఉంటుంది. ఆ పవర్ సప్లై బాక్స్ అనేది నాకు ఒకటి పాత ఉంటే ఆ పాత దాంట్లో మనకి ఆ డయోడ్ ఉందని నేను అనుకున్నాను. దీంట్లో చాలా డయోడ్లు ఉంటాయి, ఎందుకంటే 12 వాట్స్ ఇది ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ చేస్తుంటుంది. దీంట్లో చాలా డయోడ్స్ ఉంటాయి. మనకు కావాల్సిన ప్రతి ఒక్క డయోడ్ దీంట్లో ఉంటుంది. 12 వాట్స్ కన్వర్టర్ ఉంటుంది. దీనైతే ఎప్పదీసి మనకు కావాల్సిన డయోడ్ అనేది తీసుకుందాం. ఓకే, ఆ డయోడ్ వచ్చి మోడల్ నెంబర్ వచ్చి KY198. ఇది మీరు గూగుల్లో చెక్ చేయండి. 2 amperes 1.3 volts ఉంటుంది. మీరు గూగుల్లో చెక్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి చాలా డయోడ్స్ ఉన్నాయి, బ్లాక్ డయోడ్స్. ఇప్పుడు వచ్చి మన పెద్దవి కాకుండా చిన్నవి అంటే చిన్నవి ఉంటాయి, చిన్నవి తీసుకుందాం. దీనిలో ఒక 5-6 ఉన్నాయి చిన్నవి. ఓకే, నేనైతే ఒక డయోడ్ తీసుకుంటున్నాను. ఓకే, ఇది ఇక్కడ మనకి కనబడుతుందా, ఇక్కడ ఒక డయోడ్ ఉండింది, దాన్ని అయితే తీసాను. బోర్డు మీద అయితే D26 అని ఉంది. మనకి డయోడ్ మీద వచ్చి R15 అని ఉంది. అక్కడ ఉన్నది నేను తీసాను. ఇప్పుడు దాన్ని వచ్చి మనం మొబైల్లో సెట్ చేద్దాం. ఓకే, డయోడ్లు అనేది చాలా ఉంటాయి, మనకు కావాల్సిన ప్రతి డయోడ్ అనేది దీంట్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే మనం మొబైల్లో సెట్ చేద్దాం. ఓకే, మనమైతే ఆ డయోడ్కి రెండు వైపులా జానప వైర్ని సాల్టింగ్ చేద్దాం. రెండు వైపులా కొద్దిగా ఎడ్జ్ అనేది కొద్దిగా రఫ్ చేయండి. పైన కాపర్ కోటింగ్ ఉంటుంది కాబట్టి మనం ఎడ్జ్ అనేది రఫ్ చేస్తే కొద్దిగా కాపర్ కోటింగ్ పోద్ది, కంటిన్యూటీ అనేది సప్లై అవుతుంది. ఓకే, ఇలా రెండు వైపులా మనం జంపర్ వైర్ని సాల్టింగ్ చేసాము. ఇప్పుడైతే మీకు పైన సిల్వర్ కోటింగ్ అని ఒకటి ఉంది, చూసారా? మనకి డయోడ్ పైన ఒకవైపు సిల్వర్ లైన్ అనేది ఉంటుంది. సిల్వర్ లైన్ చూసారా? ఆ లైన్ పక్క ఉండే జంపర్ వైర్ని మాత్రం నెగిటివ్ కనెక్ట్ చేయండి, అంటే మైనస్కి కనెక్ట్ చేయండి. ఒకవైపు నెగిటివ్ కనెక్ట్ చేయండి, రెండో వైపు వచ్చి మధ్యలో పిన్కి, అంటే ప్లస్కి మైనస్కి మధ్యలో ఒక పిన్ ఉంటుంది, అంటే BSI అంటారు దాన్ని, అంటే బ్యాటరీ స్టేటస్ ఐడెంటిఫై అని. అది ఆ పిన్ను, అంటే దాన్ని BSI అంటారు. మధ్యలో పిన్కి అయితే మీరు దాన్ని కనెక్ట్ చేయండి. నేనైతే మామూలుగా అయితే మొదటగా రికార్డ్ చేసిన వీడియో కాబట్టి ఆ పిన్ అనేది నేను గ్రౌండ్కి ఇచ్చాను. గ్రౌండ్కి ఇచ్చే బ్యాటరీ పక్కన గ్రౌండ్కి ఇచ్చాను. గ్రౌండ్కి ఇస్తే అది పని చేయలేదు, వర్క్ చేయలేదు. ఆ గ్రౌండ్కి అయితే నేను ఇచ్చాను. అక్కడ చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది 2 మినిట్స్కి పవర్ ఆఫ్ అయిపోతుంది. మీరు మటుకు అలా ఇవ్వకుండా ఆ BSI అనే పిన్కి, అంటే ప్లస్కి మైనస్కి మధ్యలో ఉండే పిన్కి BSI పిన్ అంటారు దాన్ని, ఆ పిన్కి మీరు రెండోది జంపర్ వైర్ని కనెక్ట్ చేయండి. అప్పుడైతే 100% మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. నేను యూట్యూబ్లో చాలా వీడియోలు చూశాను.
కానీ వాళ్ళు గ్రౌండ్కి ఇస్తున్నారు. ఆ గ్రౌండ్కి ఇస్తున్నారు అంటే కొన్ని మొబైల్స్ ఆన్ అవుతున్నాయి, కొన్ని మొబైల్స్ ఆన్ కావట్లేదు. అలా వర్క్ అవును మొబైల్స్ మాత్రం నేను చెప్పిన విధంగా చేస్తే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. నేను చెప్పిన విధంగా అయితే మీరు ప్రాసెస్ చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఓకే, మీకు ఆ డయోడ్ అనేది మీకు మోడల్ నెంబర్తో సహా ఇచ్చాను. డయోడ్ వచ్చి KY198. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. అది పాత SMPSలో మాత్రం ఉంటుంది. మీకు ఒకవేళ బయట అంటే మనకి ఎలక్ట్రిక్ షాపులు ఉంటాయి, ఎలక్ట్రిక్ షాప్లో దొరుకుతాయి, బయట ఎలక్ట్రిక్ షాప్లో దొరుకుతాయి. 2 amps 1.3 volts ఉండాలి. అంటే ఓవరాల్ వోల్టేజ్ వచ్చి ఇది 400 వోల్టేజ్ దాకా ఇది కంట్రోల్ చేస్తుంది. మనకైతే ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే నేను ఆన్ చేసి పెట్టాను, ఇబ్బంది లేదు. ఇది ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.